శ్రీ గురవే నమః. మన భవిష్యత్తును తీర్చిదిద్దగలిగేది, మన జన్మను కాపాడగలిగేది కేవలం మన మనస్సే. మన మనస్సు ఎంత పరిశుద్ధిని పొందితే అంత మన జన్మ కాపాడబడుతుంది, మన భవిష్యత్తు ఉజ్వలంగా తీర్చిదిద్దబడుతుంది. భగవత్ కృపను మనం పొందేటట్లు, భగవద్ అనుగ్రహాన్ని మనం దూరం చేసుకోకుండా కాపాడుకునేటట్లు చేసేది మనస్సే. కాబట్టి ఆ మనస్సు ఎంత నిర్మలంగా మలచబడితే అంత మనం భగవంతుడికి మన హృదయాన్ని దగ్గర చేయగలుగుతాము, ఆయన యొక్క కృపను పొందగలుగుతాము. విశేషించి భగవంతుడే ఆనందం కాబట్టి ఆనందానుభవాన్ని పొందగలుగుతాం, దుఃఖాన్ని దూరం చేసుకోగలుగుతాం, అశాంతిని అతృప్తిని వీడి పరమశాంతిని పొందగలుగుతాం. అందుకని చెప్పి మనస్సును మనం జాగ్రత్తగా చూసుకోవాలి, మన మనస్సును మనం పరిశీలించుకోవాలి, మన మనస్సును మనం సరిదిద్దుకోవాలి. మనస్సులో అరిషడ్వర్గం వలన కలిగే మాలిన్యం బారిన పడి బాధపడకుండా, ఇబ్బందులకు లోను కాకుండా ఆ ప్రమాదాన్ని, ఆ ఆపదను దూరం చేసే భగవంతుడి యొక్క స్మరణంతో మనస్సును పునీతం చేసుకోవాలి. సదా భగవత్ కృపతో లభించినటువంటి ఈ జన్మను సద్వినియోగం చేసుకొని భగవద్ అనుగ్రహాన్ని పొందుతూ ఉండాలి. ఎలాంటి వెలితికి తావు లేకుండా భగవంతుడు ఎంతో దయను కలిగి ఉన్నాడు అనే కృతజ్ఞతతో మన జీవితాన్ని సాగించాలి. హరయే నమః, గురవే నమః.